సమంత విలియమ్స్. తెలిసిందిలే తెలిసిందిలే ఓ శ్యాము నీ స్కాము తెలిసిందిలే. మనకు ఆ మాత్రం తెలివిలేదనుకుంటున్నారా? ఇన్ని చేసిన వాళ్ళం లైట్లు తీడించారు కదా ఏంటి? అన్నా ఏంట్రా? అంతా బాగుందన్నా, కానీ ఒకటే బాలేదన్నా. ఏంద్రా? అస్సలు బాలేదన్నా. ఏంద్రా? బాలేదన్నా. అరే ఏందిరా బాయ్ నీ గొడవ? ఏందో చెప్పు. చెప్పలేను, అసలు బాలేదన్నా. అది పుల్లలు పెట్టి మ్యాటర్ ఏందో చెప్పవేంద్రా బాయ్? చెప్పు. చూసావా, నీకు తెలవకుండా కూడా పొలాలు పెట్టానని చెప్పావు. ఏంద్రా? వాళ్ళిద్దరు పొలాలు పెడతారన్న. ఊకే ఎవరిద్దరు? వాళ్ళ ఇద్దరు. ఎవరిద్దర్రా? వాళ్ళిద్దరే అన్న. ఎవరిద్దరా చెప్పు. అదే అన్న, ఆ వజ్రపట్టి ఫ్యామిలీ ఉంది కదా, ఆ తోడుకోడలు ఉన్నారు ఇద్దరు. ఎప్పుడు కొట్టుకుంటారు, గొడవ పెట్టుకుంటారు, పొలాలు పెడతారు. ఏందన్న వాళ్ళు? గట్టిగా అరవకురా. వాళ్ళు మనిద్దరిని చూసారనుకో, నీకు నాకు పుల్లేస్తారు, మనిద్దరం విడిపోతాం. ఇట్రా. వాళ్ళంతేరా. ఎప్పుడు ఎలా కరెక్ట్ గా ఉంటారో, ఎప్పుడు కొట్టుకుంటారో, ఎప్పుడు విడిపోతారో ఎవరికి తెలీదురా. నీ మైండ్ నీది, నా మైండ్ నాది, వాళ్ళ మైండ్ వాళ్ళది. సిచ్యువేషన్ కరెక్ట్ గా ఉన్నప్పుడు మాత్రం ఇద్దరు ఒకటి అవుతారు. మొత్తం జబర్దస్త్ 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 అంటారా? అంటే అలాగన్నమాట. చూడు, गणदैवताय गणाध्यक्षाय धीमहि गुणशरीराय गुणमण्डिताय गुणेशानाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि వెళ్ళిపోకే బుజ్జి తల్లి, మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసేసాయే, నువ్వు నిధి నచ్చేసిందే, నీకోసం ప్రాణం పెట్టైనా.
అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం, ఒరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. ఆడుకోవాలి గువ్వలాగా, పాడుకుంటాను నీ జంట గోరింకనై. అరే గువ్వా గోరింకతో ఆడిందిలే బొమ్మలాగా, నిండు నా గుండెలో మ్రోగిందిలే వీణ పాట. నిన్ను చూడని కనులెందుకు, నిన్ను చేరని కలలెందుకు, నిన్ను పొందని మనసెందుకు, నువ్వుంటే చాలు వేరే లేకున్నా, నీకంటే సొంతం లేనే లేరన్నా. నేను చూడని కనులెందుకు, నేను చేరని కలలెందుకు, నేను పొందని మనసెందుకు, నువ్వుంటే చాలు వేరేం లేకున్నా, నీకంటే సొంతం లేనే లేరన్నా. అన్నా ఆ, అన్నా నాకు చిన్న డౌట్ అన్నా. చేయి తీసి అడుగురా. చాలా సరే. ఎక్కువ చేస్తున్నావు రాబాయ్ నువ్వు. అన్నా ఆ, ఇప్పుడు మన పద్మావతికి మన మన పద్మావతి ఏంద్ర రే గుంపు కొడతారు ఏమనుకుంటున్నావో, విజయవాడ తీసుకెళ్లి ముక్కలు ముక్కలు చూర చూర వేసి ప్రకాశం బ్యారేజ్ కింద వదులుతారు. ఊకో అన్న, ఎంతైనా మన ఫ్యామిలీ అన్న, మన ఫ్యామిలీ. ఆ, చెప్పు ఏంది. ఇప్పుడు ఆ, మన పద్మావతికి ఆ, శ్రీనివాస్తో అయితే బాగుంటుందా, ఆ. మనోజ్తో అయితే బాగుంటుందా? సంపూర్ణేష్తో అయితే బాగుంటదిరా. తీసుకొచ్చి పెళ్లి చెయ్యి. చెయ్యి, నీకెందుకురా? ఎంటర్టైన్మెంట్ చూద్దామని వచ్చాం, చూసి వెళ్ళాలి అంతేగాని వీళ్ళకి వాళ్ళు బాగుంటారా, వాళ్ళకి మనం పెళ్లి చేద్దామా అలాంటివి కాదురా. చెప్పన్నా ఎవరితో బాగుంటుందన్నా? అమ్మాయి మనసులో అబ్బాయి దూరేసి కితకితలై పెట్టేస్తే ఏమైతాది? మంచి బీట్ వస్తుంది, పిచ్చ పాట వస్తుంది. అబ్బాయి మనసునే అమ్మాయి లాగేసి తలగడలా నొక్కేస్తే ఏమైతాది? మస్తు మాస్ వస్తుంది, బెస్ట్ ఊపు వస్తుంది. నా రాకాసే నువ్వే బయటేసే అట్టా దోపేస్తే లేసి పోతే పోతే
శివకాశి అగ్గిరాజేసి సిగ్గు పెట్టేస్తే టాపులేసి పోతే పోతే పోపో టాపులేసి పోతే పోతే పోపో చెట్టు మీద మ్యాంగోలా నువ్వెంత చక్కగున్నావే చాకులాంటి పిల్లాడే ఎంత షార్పుగున్నాడే చాకొచ్చి మ్యాంగో కోస్తే టాపులేసిపోతే కన్నే కొట్టావంటే టాపులేసిపోతే ముద్ద పెట్టావంటే టాపులేసి పోతే చెయ్యే పట్టాబట్టే టాపు టాపు టాపులేసి పోతే మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో కళ్ళుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెద్ద బొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే కుర్రాళ్ళ చూపులన్నీ వచ్చి నన్ను గుద్దుకుంటే సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి అంటే సూపర్ మచ్చి ఈరబాగుడింటి కాడ ఈత కళ్ళు తాగుతుంటే బీరు లాంటి పిల్ల వచ్చి సూపుతోటి లాగుతుంటే రెండు చెళ్ళు వేసుకున్న శ్రీదేవి లాగా ఉంటే రేగి పళ్ళు లాంటి కళ్ళు రారా అన్న మామ అంటే ఎర్రాని రైత రంగు ఎండ కన్న సుర్రుమంటే పచ్చాని కోక రంగు రచ్చ రచ్చ లేపుతుంటే ముంచికాయ లాంటి మూతి ముద్దుగాను తిప్పుతుంటే మైండ్లోని మాటలన్నీ చెప్పకుండా చెప్పుతుంటే లిప్స్టిక్ పేదాల్లో ఇంగ్లీషు ముద్దులుంటే హిప్పులోన వంపునేమో నీళ్ళ బింది నింపుతుంటే కళ్ళాతో సోకులన్నీ వడకబెట్టి పంపుతుంటే కల్లోకి వచ్చి నన్ను ఉడకబెట్టి చంపుతుంటే సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి సూపర్ మచ్చి పచ్చ బొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా జంట కట్టేసిన తుంటరోడానితో కొంటె తంటాలని తెచ్చుకుంటాదురా జన్మాల ఆరాటమై వేచి ఉన్నానే నీ ముందర చేయి చేతిలో చేరగా రెక్క తిప్పిందే నా తొందర పచ్చ పొట్టేసిన పిల్లగాడానితో పచ్చి ప్రాయాలని పంచుకుంటానురా పద్మావతి వెట్స్ శ్రీనివాస్ ఎలా ఉందిరా? అబ్బబ్బా సూపర్ అన్న. ఆ తర్వాత ఇలా సెట్ అయ్యేది రాకేష్ వెట్ శామ్. అంతేరా అంతే. అన్నా అంతేరా అన్నా అంతే. ఆ తర్వాత ఎవరు? ఆ తర్వాత ఎవరు? అవినాష్ వెట్ సత్య. చూడు హే లిలీ. అరే ఎవర్రా? అన్న లిల్లీ అన్న. అరే ఎవర్రా బై? అన్నా ఆ. నువ్వు ఎప్పుడు రాఖీ కట్టించుకున్నావు అన్న? ఏయ్, పేరులోనే రాఖీ ఉన్నది, నేను రాఖీ కట్టించుకున్నారా బై? బా నువ్వు ఎన్ని సంవత్సరాలు కట్టించుకున్న రాఖీ వేరేనా? నీకు ఈ సంవత్సరం కట్టిస్తానన్న రాఖీ. మంచి రాఖీ కట్టిస్తానన్న. ఏయ్, కొంపదీసి నా జాన్ శామ్ తే మన కట్టిస్తావా ఏమి? శామ్ తో ఎందుకు కట్టిస్తానన్న? అంత కట్టించాను. ఎవరు? అన్నా ఆ. ఇంత ఉంటదన్న చిన్న పిల్ల ఆ. లిల్లీ, పేరుకు లిల్లీ. ఆ. దాన్ని చూస్తే నీకు అనిపిస్తుందన్న సొంత చెల్లి. అవునారా? ఆ. ఆ పిల్లనారా ఈ పిల్ల? అవునన్నా. ఏయ్, ఏయ్. నిజామాబాద్ లో మా చెల్లి వచ్చింది లిల్లీ. లిల్లీ. లిల్లీ నీకు తిరగలేదు కానీ హే. లిల్లీ చప్పట్టు కొట్టరా బై? దీనమ్మ.
మేడం ఎక్కడ పోతున్నావు? అబ్బా మేడం జబర్దస్త్ గా తయారైంది కదా మేడం. మేడం అబ్బా మీరు పువ్వు పెట్టుకున్నాక పువ్వుకే అందం వచ్చింది మేడం. మేడం మీరు కట్టుకున్నాక చిరకందా మేడం. ఇంకొక మాట మేడం, మీరేమనుకోవద్దు మరి. మీరు వచ్చాక ప్రోగ్రామ్ కన్నా వచ్చింది ఏయ్, ఆగండి, ఒకడుగు వెనక్కి వెళ్ళండి. బాబోయ్, మీరు చైన్ దొంగల్లో ఉన్నారు. చైన్ దొంగలే కదా? అన్నా ముందే చెప్పాను ఆ బట్టలు మార్చుకుని రమ్మనేసి అగ్గొట్టది. ఏం లేదు మేడం, వద్దని చెప్పి. ఏయ్, నా గురించి చెప్పు. నమస్తే మేడం, వాడి పేరు రాకేష్ మేడం. వాడి గురించి చెప్పడానికి ఏం లేదు. నా పేరు అవినాష్ మేడం. మొన్న ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను మేడం. అబ్బా మేడం, మసాలా దోశలో పల్లి చట్నీ అల్లం చట్నీ వేసుకుని తింటుంటే బాగుంటుంది మేడం. సూపర్ టేస్ట్ మేడం. ఏం చెప్తున్నావురా? అన్న మొత్తం నీ గురించి చెప్తున్నాను అసలు నాకు. మేడం ఇంతకి మీరు ఎక్కడికి వెళ్తున్నారు? ఇందాక మా తోటికోళ్ళుందే, ఆవిడకి సపోర్ట్ ఇవ్వడానికి ఏదో రా అంటే ఏదో కొంచెం సపోర్ట్ చేయడానికి డాన్స్ చేశాను. కానీ ఇప్పుడు మాత్రం మా అత్తయ్య దగ్గర ఫుల్గా మార్కులు కొట్టేయడానికి సోలో ఒక్కదాన్ని డాన్స్ చేసి మార్కులు కొట్టేయడానికి వచ్చాను. ఏ పాటకి? బాబు రాంబాబు, బాబు రాంబాబు. మేడం ఇంకొక మాట చెప్తా, మరి ఏమనుకోవద్దు మీరు. మీరు డాన్స్ చేసాక ఈ పాట కన్నా ఏయ్, ఏదో లిల్లీని చెల్లి అన్నారు కదా అని ఆ మాటతో తెగ మాట్లాడేస్తున్నానని ఎక్కువ చేసేస్తున్నారు. ఇప్పుడు నేను స్టేజ్ ఎక్కబోతున్నాను. ఓకే. మా అక్క డాన్స్ చేసేటప్పుడు చప్పట్లు పడ్డాయే, దానికన్నా మూడింతలు ఎక్కువగా చప్పట్లు రావాలి. మీకెందుకు మేడం చప్పట్లు కాదు, వేలలు కేకలు అరుపులు. అబ్బో బీభత్సంగా ఉంటుంది. సరే కదా. ఏ అమ్మో, నేను ఇక్కడ డ్రెస్ మార్చుకోవాలి, రెడీ అవ్వాలి. అమ్మో, వెళ్ళండి అది వెళ్ళండి సూపర్ మేడం మీరు. వెళ్ళండి మేడం మీరు. ఓరోరి ఓ సామి ఓరోరి నా సామి దిల్లీని గిల్లేసిపోతీవో, ఆ దిల్లీకి బయలెళ్ళిపోతీవో. I wanna, you wanna, one more, chim chimma chimmo, chum chumma chummo. Oi babu, oi ram babu, oi rari orai. Eh babu, oi ram babu, babu, eh ram babu, purra misam ki ruche pulana babu. తిమ్మిడి తరువులేసే గరీబు.